నమస్తే ఫ్రెండ్స్. అసలు చట్టసభలలో బీసీ రిజర్వేషన్ అంటే ఏంటిది? రిజర్వేషన్స్ అనేది మొదలైంది ఫస్ట్ వర్ణాల వారిగా. ఫ్రెండ్స్, అసలు మనం చాలా రోజుల నుంచి గమనిస్తూ ఉన్నాము. అంటే గడిచిన 2-3 సంవత్సరాల నుంచి కూడా బీసీలకు రిజర్వేషన్స్ కావాలి, బీసీలకు హక్కులు కావాలి, బీసీలు వాళ్ళకు వాళ్ళ వాటా కావాలి అనేసి రకరకాలైన మాటలు మన గ్రూప్లలో షేర్ చేయడం జరుగుతుంది. అసలు బీసీలకు రిజర్వేషన్స్ అనేటిది ఎందుకు కావాలి? దీన్ని అడ్డుకునేటిది ఎవరు? అసలు బీసీల చరిత్ర ఏంటిది? వీళ్ళను ఏ రకంగా అణచివేశారు అనేటిది కాస్త మనం క్లుప్తంగా తెలుసుకున్నాము. అసలు బీసీలకు జరుగుతున్న అన్యాయం ఏంటిది అని తెలుసుకోవాలనుకుంటే ఫస్ట్ బీసీలు ఎందుకు అణచివేయబడుతున్నారు, బీసీలకు ఎక్కడ అన్యాయం జరుగుతున్నది, ఎందుకు బీసీలు వాళ్ళ హక్కుల కోసం పోరాడుతున్నారు అనేటిది మనము చరిత్రలో వెళ్తే కానీ మనకు నిజాలు అనేటివి బయటికి రావు. సో చరిత్ర నుంచి కూడా మనము గతం ఏం జరిగింది, ఎందుకనేసి మన బీసీలు హక్కుల కోసం అనేటిది పోరాడుతున్నారు, బీసీలు ఎందుకు రాజ్యాధికారానికి దూరంగా ఉన్నారనే విషయాన్ని మనం కాస్త ఇన్ డెప్త్ రివ్యూకు పోయేసి తెలుసుకుందాము. కాస్త దీని చరిత్ర అనేటిది తొవ్వి తెలుసుకుందాం. పూర్వం మన బీసీలను ఏ రకంగా ట్రీట్ చేసేవాళ్ళంటే, బీసీలు నడుస్తూ ఉంటే వాళ్ళ నడుముకు కొబ్బరి మట్టలు, తాటి మట్టలు కట్టి ఆ అడుగు మడకలు లేకుండా వాళ్ళు నడిచే విధంగా వాళ్ళను చేసేవాళ్ళు. అదే రకంగా వాళ్ళు కానీ ఉమ్ము వేయకుండా వాళ్ళ మెడకు ఒక బండరాయి కట్టేవాళ్ళు. ఎందుకంటే ఆ బండరాయి కడితే ఉమ్ము అనేది, లాలాజలం అనేది వాళ్ళ నోట్లోకి రాదు, అప్పుడు వాళ్ళు ఉమ్ము వేయలేరు అనేసి మనస్తత్వం. సో యాక్చువల్లీ ఈ వర్ణాలు అనేటివి మనకు భారతదేశంలో 4 ఉన్నాయి. ఈ 4 వర్ణాలలో బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శుద్ధులు, దళితులు. ఈ దళితులు అనేది తర్వాత యాడ్ చేయబడింది. సో 4 వర్ణాలు మాత్రం పూర్వం నుంచి కూడా మన భారతదేశంలో ప్రసిద్ధి గాయించింది. ప్రజలందరూ కూడా మనము ఈ కేటగిరీకి సంబంధించిన వాళ్ళము అనేసి వాళ్ళు డివైడ్ చేసుకొని బతికేటోళ్ళు. సో ఇక్కడ బ్రాహ్మణులు చేసేటిది అంటే ఓసీలు. ఎట్ ప్రజెంట్ మన దగ్గర చూసుకుంటే ఫార్వర్డ్ క్యాస్ట్ ఆర్ ఓసీస్, స్టేట్ వైజ్గా చూసుకుంటే ఓసీస్ అంటారు. సో ఒకవేళ మనము ఇండియా వ్యాప్తంగా చూసుకుంటే ఫార్వర్డ్ క్యాస్ట్లు అంటారు. ఈ ఫార్వర్డ్ క్యాస్ట్లో మనం చూసుకుంటే 7 కులాలు ఉన్నాయి. ఈ 7 కులాలు వాళ్ళు కూడా చేసేది ఏంటి అంటే వాళ్ళ మ్యాక్సిమం వాళ్ళు చదువు పైన డిపెండ్ అవ్వాలి, దేవుని పూజల పైన, చదువు పైన, వ్యాపారం పైన. మరి బీసీల పరిస్థితులు ఏంటిది? బీసీలలో వచ్చేసి తెలంగాణలో 144 కులాలు ఉన్నాయి. అలాగే ఆంధ్రలో చూసుకుంటే 140 కులాలు ఉన్నాయి. మన గవర్నమెంట్ సెక్టర్స్లలో 30 గవర్నమెంట్ సెక్టర్స్ ఉన్నాయి. మీరు గవర్నమెంట్ వెబ్సైట్ కానీ పోయేసి హౌ మెనీ సెక్టర్స్ ఆర్ దేర్ ఇన్ గవర్నమెంట్ అండర్టేకింగ్ అనేసి మీరు కొట్టారనుకోండి, అందులో 30 సెక్టర్స్ వస్తూ ఉంటాయి. ఆ 30 సెక్టర్స్ కూడా ఎవరి చేతిలో ఉన్నాయంటే ఖచ్చితంగా ఓసీల చేతిలో ఉన్నాయి. ఎందుకంటే బలమైన సెక్టర్స్ ఏవేవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఓసీల చేతిలోనే ఉన్నాయి. అందుకోసమే మన బీసీలు ఎదగలేకపోతూ ఉన్నారు. బీసీలు ఎదగాలి అని అంటే రాజ్యాధికారం ఒకటే కాదు, వీళ్ళకు ఉద్యోగ కల్పన కూడా ఎంతో ముఖ్యమైనది. సో వీళ్ళకు ఉద్యోగాలు దొరుకుతలేవా? మరి వీళ్ళకు 27% రిజర్వేషన్ ఉంది కదా, ఈ రిజర్వేషన్ ప్రాతిపదికంగా వీళ్ళకు ఉద్యోగాలు దొరుకుతలేవంటే దొరుకుతున్నాయి. సో ఈ గవర్నమెంట్ ఉద్యోగాలలో మీరు చూసుకుంటే 4 కేటగిరీస్ ఉంటాయి. క్లాస్ 1, క్లాస్ 2, క్లాస్ 3, క్లాస్ 4. ఈ క్లాస్ 1లో మాత్రము మనను ఎక్కడికి కూడా దరిదాపులో కూడా రానియారు. క్లాస్ 1 మొత్తం కూడా ఆధిపత్య శక్తులు ఏదైతే ఈ ఆధిపత్య కులాలు ఉన్నాయో వాళ్ళ చేతిలోనే ఉంది. క్లాస్ 2లో మనకు వచ్చే పర్సంటేజ్ ఏదైతే 27% ఉందో దాంట్లో క్లాస్ 2 ఉద్యోగాలు చేసే మన బీసీలు ఎవరైతే ఉన్నారో 5% to 10% ఇన్ బిట్వీన్. ఇది నేను లెక్కల ప్రకారము, నేను గవర్నమెంట్ లెక్కల ప్రకారము ఒక్కొక్క డివిజన్స్ అంటే ఉన్న 30 సెక్టర్స్లలో కూడా ఒక్కొక్క సెక్టర్స్లలో మనకు ఉన్న వాటాలు కొన్ని దాంట్లో తక్కువ ఉన్నాయి, కొన్ని దాంట్లో ఎక్కువ ఉన్నాయి, కానీ ఏది కూడా 10% దాటి లేదు. ఇకపోతే మిగిలింది క్లాస్ 3, క్లాస్ 4. ఈ 2 క్లాసెస్లో మాత్రము మనకు 20 నుంచి వెళ్ళి అంటే 15 అబోవ్ నుంచి వెళ్ళి 25 వరకు కూడా
క్లాస్ 3 అండ్ క్లాస్ 4. ఈ క్లాస్ 3 అండ్ క్లాస్ 4 ఏంటిది అనేసి మళ్ళీ మనకు క్వశ్చన్ మార్క్ రావాలి. ఈ క్వశ్చన్ మార్క్లో మనకు క్లాస్ 3 అనేది వచ్చేసి ఆఫీస్లలో వర్క్ చేసే క్లర్క్స్ అండ్ ఆఫీస్లలో ఫైల్స్ మోసే ఎవరైతే ప్యూన్స్ ఉంటారో వాళ్ళు, థర్డ్ క్లాస్ ఎంప్లాయీస్ అనుకోండి. ఇంకా క్లాస్ 4కి వచ్చేసేసరికి ఎవరైతే స్వీపర్స్, డ్రైనేజ్ రిమూవల్స్, ఎవరైతే నాళాలు క్లీన్ చేస్తూ ఉంటారో అలాంటి ఉద్యోగాలు ఉన్నట్టు. సో ఈ ఉద్యోగాలకు మాత్రము మన బీసీలకు కేటాయిస్తున్నారు. కానీ క్లాస్ 1, క్లాస్ 2 ఉద్యోగాలను మన బీసీలను చాలా దూరంగా పెడుతున్నారు. మీరు ఏ సెక్టర్ అనేది తీసుకోండి, ఆధిపత్య కులాల చేతిలోనే ఉంది. అందుకే మన బీసీలు అనేది రాజ్యాధికారానికి చాలా దూరంగా ఉన్నారు, రాజ్యాధికారానికి రాలేకపోతూ ఉన్నారు. మీకు నేను కొన్ని క్లిప్పింగ్స్ అనేటివి వదులుతూ ఉంటాను, ఫొటోస్. ఇది మీరు చూసుకోండి. అసలు మన కేటగిరీ, మన బీసీలను వాళ్ళు ఏ రకంగా ట్రీట్ చేస్తున్నారు అనేది మీకు ఒక అవగాహనకు వస్తుంది. సో ఈ 144 కులాలు, తెలంగాణలో ఉన్న 144 కులాల వాళ్ళు కూడా వాళ్ళు పనులు ఏవైతే చేతి వృత్తులు ఉన్నాయో ఆ చేతి వృత్తుల ద్వారా వీళ్ళ కేటగిరీ వైజ్గా డివైడ్ చేస్తున్నారు. సో అసలు ఈ బీసీలు కోల్పోయిన హక్కులు ఏంటివి, వాళ్ళకు కావాల్సిన అధికారం ఏంటిది, ఎందుకు వీళ్ళు అణచివేయబడ్డారు అనేది తెలుసుకుంటే మనము ఇన్డెప్త్కు పోతే మాత్రం మనకు తెలుస్తుంది. సో ఇన్డెప్త్కు వెళ్ళిపోయామంటే స్వతంత్రం వచ్చిన తర్వాత, స్వతంత్రం రాకము, ఈ 2 భాగాలుగా మనం విభజించి చూసుకున్నాము. సో మొదలు మనం స్వతంత్రం వచ్చిన తర్వాతనే చూసుకున్నాం. ఎందుకంటే అక్కడనే మనకు చాలా మనకంటూ ఒక రాజ్యాంగం ఏర్పడింది. మనకు కావాల్సిన హక్కుల కోసం మనకు చట్టసభ అనేది ఏర్పడింది. ఆ చట్టసభలలో ఎవరైతే మన పెద్దలు పూర్వీకులు ఉన్నారో వాళ్ళు ఇలాంటి కమిషన్స్ ఏర్పాటు చేసింది. ఆ కమిషన్స్ వల్ల వాళ్ళు ప్రభుత్వానికి ఏం తెలియజేయాలనుకున్నారు అనేది తెలుసుకున్నాము. సో ఎప్పుడైతే మనకు 1947 స్వతంత్రం వచ్చిందో దాని తర్వాత మొట్టమొదటి పార్లమెంట్ సమావేశం అనేది 1950లో జరిగింది. దాంట్లో మొదటిసారి పెట్టిన బిల్లు ఏదైతే బిల్ పాస్ అయిందో, నంబర్ 1 బిల్ అనేది ఏదైతే ఉందో, ఫస్ట్ అమైండ్మెంట్ బిల్ అనేది ఏదైతే ఉందో, అమైండ్మెంట్ బిల్లును మీరు కొంచెం పరిశీలించి తీసుకున్నారంటే దాంట్లో మనకు రిజర్వేషన్ గురించి ప్రస్తావనలు ఉన్నాయి. సో అక్కడ బీసీలకు ఇస్తామా, ఎస్సీ ఎస్టీ ఆంగ్లో ఇండియన్స్కి ఇస్తామా అనేది 2 విధాలుగా విభజించున్నారు. అందులో ఎస్సీ ఎస్టీ ఆంగ్లో ఇండియన్స్ వాళ్ళకు మొగ్గు చూపడం జరిగింది. బీసీలకు రిజర్వేషన్ కల్పించాలి అనేసి 1953 నుంచి ఒక కమిషన్ ఏర్పాటు చేశారు. 1953లో ఆ కమిషనే కాకా కలెక్టర్ కమిషన్. ఈ కమిషన్ రిపోర్ట్ ప్రకారం మనకి ఏం చెప్తున్నారంటే వీళ్ళు ఆర్థికంగా, విద్యాపరంగా వెనుకబడి ఉన్నారు. సో వీళ్ళకు ఆర్థికంగా, విద్యాపరంగా, ఉపాధి పరంగా ప్రభుత్వం వీళ్ళకి చేయూతగా ఉండాలి అనే కాకా కలెక్టర్ కమిషన్ మనకి చెప్తుంది. సో అది ప్రభుత్వంకు ఉన్న టాస్క్ అప్పుడు. దాని తర్వాత 1980 వచ్చేసరికి మండల్ కమిషన్ రిపోర్ట్ అనేది, మండల్ కమిషన్ అనేది ఒకటి ఏర్పాటు చేశారు. ఆ మండల్ కమిషన్లో మనకు బీసీలకు వచ్చేసి 27% రిజర్వేషన్ కేటాయించాలి అనేసి మండల్ కమిషన్ రిపోర్ట్లో సిఫార్సు చేశారు అన్నట్టు బీపీ మండల్ గారు, భానుప్రసాద్ మండల్ గారు. ఈ 27% రిజర్వేషన్ అనేటిది ఎందుకు ఇచ్చిండ్రు అనేటిది కూడా కొంచెం మనకు తెలుసుకోవాలి. యాక్చువల్లీ మనకు హైకోర్టు, సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా ఏమని చెప్పాలి అంటే 50%కు మించి రిజర్వేషన్స్ ఉండకూడదు. అందుకోసం అనేసి 12.5% ఎస్సీలకు, 7% ఎస్టీలకు ఆల్రెడీ ఉంది. సో మిగిలింది 50% కంప్లీట్గా రాలిపోయినట్టు 27 ఒకటే మిగిలి 27% రిజర్వేషన్ అనేది బీసీలకు కేటాయించాలి అనేసి ఆ రోజు ఆమోదం పొందారు. కానీ ఎప్పుడైతే ఈ మండల్ కమిషన్ రిపోర్ట్ అనేది చట్టసభలు ప్రవేశపెట్టిందో ఆ ప్రభుత్వం అనేది కూలిపోయింది. అప్పుడు జనతా పార్టీ అనేసి ప్రభుత్వం కూలిపోయింది. తిరిగి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. సో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక ఆ మండల్ కమిషన్ రిపోర్ట్ను పక్కన పెట్టేసి దాని తర్వాత 1987లో బీజేపీ సర్కార్ పుంజుకున్నది. ఇండియాలో మామూలు అంటే
మిగతా పార్టీ అన్నింటినీ కూడా క్లబ్ చేసుకొని జనతా పార్టీ అనేది ఫార్మేషన్ జరిగింది. అలా వాళ్ళు 1989లో వాళ్ళ పార్టీ అనేది కేంద్రంలో అధికారంలోకి వచ్చింది. కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు చేసిన పని ఏంటంటే మండల్ కమిషన్ రిపోర్ట్ను పార్లమెంట్లో ప్రజెంట్ చేశారు. ఎలాగైతే మండల్ కమిషన్ రిపోర్ట్ అనేది సబ్మిషన్ జరిగిందో దాని 2 రోజుల తర్వాత కమండల్ ఉద్యమం అనేది అంటే మండల్ కమిషన్ రిపోర్టు మొదలైన దగ్గర నుంచి కూడా అంటే వాళ్ళు ఎప్పుడైతే పార్లమెంట్లో ప్రజెంట్ చేశారో అప్పటి నుంచి కమండల్ ఉద్యమం అనేది బయట ఇండియాలో లేవనెత్తింది. దీంట్లో మరి ముఖ్యంగా గవర్నమెంట్ ఎంప్లాయీస్, కాలేజ్ స్టూడెంట్స్ వీళ్ళు బాగా పార్టిసిపేషన్ చేసుకుంటారు. సో మన బీసీల నుంచి కూడా మండల్ కమిషన్కు సపోర్టబుల్గా చాలామంది కూడా ధర్నాలు చేశారు. కమండల్ ఉద్యమం కూడా అంత ఎత్తున ముందెత్తున వాళ్ళు చేశారు. సో ఈ 2 ఉద్యమాలు నడుస్తున్నప్పటికీ ఈ మండల్ కమిషన్ రిపోర్ట్ అనేది చట్టసభలో అంటే పార్లమెంట్లో ప్రవేశపెట్టడం జరిగింది. ఇది చెప్పిన 2 రోజుల్లోనే జనతా పార్టీ ప్రభుత్వం అనేది కుప్పకూలిపోయేసరికి కమిషన్ రిపోర్ట్ అంటే పక్కన చేశారు. 1993లో ఆ కమిషన్ రిపోర్ట్ అమలుపరచాలి అనేసి ఒక మాటలకు పార్లమెంట్లో చేశారు. కానీ అది ఇక్కడ కూడా ఇంప్లిమెంట్ చేయాలి. దాని తర్వాత 2017లో మోడీ సర్కార్ మనకు రోహిణి కమిషన్ అనేది ఒకటి ఏర్పాటు చేసింది. ఈ రోహిణి కమిషన్ వల్ల మనకు జరిగిన ఉపయోగం ఏంటి? నేషనల్ బీసీ కమిషన్ అనేది ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. అంటే బీసీలకు కావాల్సిన బెనిఫిట్స్ ఏంటి అనేది పొందుపరచడానికి అనేది ఒక కమిషన్ అనేది మన కోసం బీసీల కోసం సపరేట్గా ఏర్పాటు చేయడం జరిగింది. బీసీల స్థితిగతులు తెలుసుకోవాలి, బీసీలకు ఒక కమిషన్ ఏర్పాటు చేయాలి. ఎందుకంటే వీళ్ళు ఆర్థికంగా విద్యాపరంగా వెనుకబడి ఉన్నారు అనేసి మన రాజ్యాంగంలో ఆర్టికల్స్ కూడా ఉన్నాయి. అది 16(4). దాన్ని బేస్ చేసుకొని ఇంకో ఆర్టికల్ కూడా ఉంది, ఆర్టికల్ 340. ఈ ఆర్టికల్ 340 ఏం చెప్తుంది అంటే ఒక కమిషన్ అనేది ఏర్పాటు చేసుకోవాలి ఏ వర్గం అన్నా వెనుకబడి ఉంటే అనేసి ఆర్టికల్ 340 చెప్తుంది. ఈ ఆర్టికల్ను బేస్ చేసుకొని మనకు 1953 జనవరి 29 నాడు కాకా కలెక్టర్ కమిషన్ను ఏర్పాటు చేసింది. మరి ఈ కమిషన్ ముఖ్య ఉద్దేశం ఏంటిది అంటే బీసీల స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయి, విద్యాపరంగా, ఉపాధి పరంగా, వాళ్ళకున్న వెల్త్ పరంగా ధనికంగా ఉన్నారా లేకుంటే అండర్ ప్రొవర్టీగా ఉన్నారా అనేది వీటిని బేస్ చేసుకొని రికమెండేషన్ ఏమనేసి గవర్నమెంట్ కాకా కలెక్టర్ కమిషన్ స్థాపించడం జరిగింది. ఈ కాకా కలెక్టర్ కమిషన్ స్థాపించి దాని రిపోర్ట్ అనేది మనకు మార్చ్ 30వ తారీఖు 1955లో సబ్మిషన్ అనేది చేయడం జరిగింది. అందులో కాకా కలెక్టర్ కమిషన్ ఏమంటుంది అంటే బీసీలకు 44% రిజర్వేషన్ అనేది కల్పించండి. ఎందుకు అంటే వీళ్ళు విద్యాపరంగా ఉద్యోగం పరంగా వీళ్ళకు అందాల్సిన బెనిఫిట్స్ వీళ్ళకి అందలేదు అనేసి 44% రిజర్వేషన్ అనేది బీసీలకు కల్పించండి అనేసి కాకా కలెక్టర్ కమిషన్ సిఫార్సు చేసింది. దాన్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆమోదించింది. కానీ ఒక 6 సంవత్సరాలలోనే దాన్ని సస్పెండ్ చేయడం జరిగింది. కాకా కలెక్టర్ కమిషన్ తృణీకరించబడిన తర్వాత బీసీలకు 2 దశాబ్దాలు ఆగాల్సి వచ్చింది. 1979 జనవరి 1 నాడు మన మండల్ కమిషన్ గారికి మా సిఫార్సు పంపించడం జరిగింది. బీసీల స్థితిగతులు ఏముంది, ఏం చేస్తే బీసీల వర్కులు బాగుపడతాయి అనేది బీపీ మండల్ గారి భుజాన ప్రశ్న పడివేయడం. సో బీపీ మండల్ గారు తను జనవరి 1, 1979లో తన పని మొదలుపెట్టారు. 1980 డిసెంబర్ 31కి తన రిపోర్ట్ అనేది గవర్నమెంట్కు అందించడం జరిగింది. ఆ రిపోర్ట్లో బీపీ మండల్ గారు చెప్పింది ఏంటంటే క్లాస్ 1, క్లాస్ 2, క్లాస్ 3, క్లాస్ 4కు ఎన్నెన్ని ఉద్యోగాలు అనేది బీసీలకు కేటాయించాలి, అలాగే విద్యాపరంగా ఉపాధి పరంగా వీళ్ళు ఎంత వెనుకబడి ఉన్నారు అనేది మండల్ సిఫార్సులో చాలా పొందుపరుచున్నది. దీన్ని ఆమోదించాలి అనేసి దీన్ని ఆమోదిస్తే బీసీల స్థితిగతులు మారి వీళ్ళు కూడా ఆర్థికంగా బలపడతారనేసి మా బీపీ మండల్ గారు సిఫార్సు చేయడం జరిగింది.
చివరిగా మీ అందరికీ కూడా చెప్పదలుచుకున్నది ఒకే ఒక మాట, మనమందరం కూడా కులాల వారీగా మతాల వారీగా విడిపోకుండా బీసీ అనే గొడుగు పైన అందరం, బీసీ అనే గొడుగు కింద అందరం కూడా ఉన్నామనుకోండి, అప్పుడు మనకు రాజ్యాధికారం అనేది సాధించగలుగుతాము. మనందరికీ కావాల్సిన రిజర్వేషన్, విద్య, ఉపాధి అనేది కూడా మనం సంపాదించుకోగలుగుతాం. తిరిగి ఇంకొక వీడియోలో మనం అందరం కలుసుకుందాం. అప్పటి వరకు అందరికీ ధన్యవాదాలు.